వాచింగ్ వినీత్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈరోజు వీడియోలో నేను మీకు మన యొక్క మొబైల్కి మ్యాక్రో లెన్స్ పెట్టి ఏ విధంగా ఫొటోస్ తీయాలి, అలాగే కొన్ని ట్రిక్స్ యూస్ చేసి ఆ యొక్క మ్యాక్రో లెన్స్తో మనం మంచి అవుట్పుట్ని ఏ విధంగా తీసుకురావాలో ఈరోజు వీడియోలో మీకు డీటెయిల్గా అయితే చూపించబోతున్నాను. ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, అప్పుడే మీకు డీటెయిల్గా అయితే అర్థమవుతుంది. మీరు ఈ యొక్క మ్యాక్రో లెన్స్ సంబంధించిన అన్బాక్సింగ్ చూడకపోతే పైన ఐకార్డ్స్లోను కింద డిస్క్రిప్షన్లోను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు ఆ అన్బాక్సింగ్ వీడియో వచ్చేసి డీటెయిల్గా అయితే తెలుసుకోవచ్చు. మళ్ళీ లేట్ చేయకుండా ఈరోజు టాపిక్లకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ బిగిన్ అవర్ ఇంట్రో. గాయ్స్, ఈ యొక్క మొబైల్ క్లిప్ని మీ యొక్క ఫోన్కి అయితే ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మీ యొక్క మొబైల్ కెమెరా అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఉంటుంది. మీకు చుట్టూ సరౌండింగ్ మొత్తం బ్లాక్ ఫ్రేమ్స్ అయితే వచ్చింది. దీన్ని మనం ఎలా అడ్జస్ట్ చేయాలంటే, మీరు ఇక్కడ ఒక నిమిషం నేను ఇదైతే తీసేస్తున్నాను. ఫ్రేమ్ అయితే ఇక్కడ మీకు టాప్లో ఇక్కడ ఫ్రేమ్ అయితే ఉంటుంది. రియల్మీ ఫోన్స్కి అయితే మీ యొక్క మొబైల్లో సెట్టింగ్స్లో ఉండొచ్చు బహుశా. ఇక్కడ ఫ్రేమ్లో మీరు ఫుల్ ఫ్రేమ్ అయితే పెట్టుకోండి. ఫుల్ ఫ్రేమ్ పెట్టుకుంటే మీకు ఇక్కడ బ్లాక్స్ అయితే రిమూవ్ అవుతాయి. ఇప్పుడు నేను మీకు లెన్స్ ఇన్సర్ట్ చేసేది చూపిస్తాను. ఇప్పుడు మనం కరెక్ట్గా అయితే ఇన్సర్ట్ చేసుకున్నాం. ఈ విధంగా ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏ ఆబ్జెక్ట్ని అయితే తీయాలనుకుంటున్నారో ఆ ఆబ్జెక్ట్ దగ్గరికి తీసుకెళ్ళండి. మనకు ఈ విధంగా అయితే వస్తుంది. ఈ యొక్క మ్యాక్రో లెన్స్ వచ్చేసరికి మనకు 10x, కానీ మనం 2x జూమ్ చేయడం వల్ల ఇంకా క్లోజర్ ఆబ్జెక్ట్లు అయితే మనకైతే వస్తాయి. చూడండి మనకు ఎంత క్లోజ్గా అయితే వస్తుందో. 2x జూమ్ చేయడం వల్ల క్వాలిటీ అయితే ఏం డ్రాప్ అవ్వదు. చూడండి మనకు పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. లేదు మీరు నార్మల్గా తీసుకోవాలన్నా ఇంత దగ్గరికి అయితే మనకైతే వస్తుంది ఆబ్జెక్ట్ అనేది. ఇప్పుడు నేను మీకు ఒకసారి లెన్స్ తీసేసి అయితే చూపిస్తాను. మనకు లెన్స్ ఉన్నప్పుడే క్లోజర్ అయితే వెళ్ళొచ్చు. లెన్స్ తీస్తాను. చూడండి మనకు బ్లర్ అయిపోయింది. అది మనం ఇలా లాంగ్ వస్తే ఈ విధంగా అయితే ఫోకస్ అవుతుంది. ఇది మనకు ఈ యొక్క లెన్స్లో ఉన్న అడ్వాంటేజెస్. లేదు మీరు ఓన్లీ మ్యాక్రో ఫోటోగ్రఫీ కోసం అయితే 20x మ్యాక్రో లెన్స్ అయితే ఉంటాయి. అవి ఓన్లీ సింగిల్ లెన్స్ అయితే తీసుకోండి. 20x మ్యాక్రో లెన్స్ అయితే ఉంటాయి. అవి తీసుకుంటే ఇంకా మీరు బెటర్ పిక్చర్స్ అయితే తీయచ్చు. ఇది ఒక 4-in-1లో కూడా మంచి ఫొటోస్ అయితే మీరైతే తీసుకోవచ్చు. మీరు ఇంకా కావాలి అంటే ఆ యొక్క లెన్స్కి అయితే మీరైతే వెళ్ళండి. ఈ విధంగా మీ యొక్క మొబైల్లో ఈ యొక్క మ్యాక్రో లెన్స్ యూస్ చేసి బెటర్ పిక్చర్స్ని అయితే తీయచ్చు. ఇప్పుడు నేను మీకు కొన్ని శాంపిల్స్ అయితే చూపిస్తాను. అవి ఎలా ఉన్నాయో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. గైస్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేసి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఫోటోగ్రఫీ అండ్ ఎడిటింగ్ ట్రిక్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.